నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా దేశంలో ప్రకంపనలు సృష్టించడమే కాకుండా అనేక అనుమానాలకు దారితీస్తుంది. వర్షాకాలం సమావేశాలు ప్రారంభమైన రోజుని ఆ రోజంతా సజావుగా సభా నిర్వహణ చేసిన ధన్‌ఖడ్ సాయంత్రం 9:30 కల్లా తమ రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. అదే అంశాన్ని ట్వీట్‌లో కూడా ఎక్స్‌లో కూడా ట్వీట్ చేశారు. ఎందుకింత అకస్మాత్తుగా ఆయన రాజీనామా చేయాల్సొచ్చింది అనే అంశం మీద రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి దేశం మొత్తం మీద. ఆ రోజు వర్షాకాలం సమావేశాలు ప్రారంభమైన రోజున చాలా రసవత్తరంగానే సభ అంతా నడిచింది. కాకపోతే విపక్షాలు ఎక్కువగా హంగామా చేసినట్టుగా మనం కూడా గమనించాం ప్రత్యక్ష ప్రసారాల్లో. సో ఇది ఒకంత కేంద్రానికి, ముఖ్యంగా అధిష్టానానికి కొంత తలనొప్పిగా మారిందని కూడా ఊహాగానాలు వస్తున్నాయి. ఇంకా ఆయనకి 2 సంవత్సరాల సమయం ఉంది. అయినప్పటికీ ఒకవేళ ఆయన రాజీనామాలో చూపించిన కారణాలు తనకు ఆరోగ్యం సహకరించట్లేదని, డాక్టర్ల సలహా మేరకే నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని ఆ లేఖలో రాశారు. అలాగే తాను రాజ్యసభ చైర్మన్గా ఉన్నంతకాలం, అలాగే ఉపరాష్ట్రపతిగా ఉన్నంతకాలం తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా అధిష్టానానికి, ప్రధానమంత్రికి ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేశారు. రాజ్యసభ తాను సజావుగా నడిపించాననే అనుకుంటున్నాను, కానీ కేవలం అనారోగ్య కారణాల వల్ల మాత్రమే. సాధారణంగా ఇలాంటి రాజీనామాలు చేసినప్పుడు వ్యక్తిగత కారణాల వల్ల అని రాస్తారు, కానీ అలాంటిది ఏమి లేకుండా ఆయన అనారోగ్య కారణాలు, దీనికి కూడా కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ ఏడాది మార్చిలోనే ఆయన కొంచెం అస్వస్థతగా ఉంటే, అంటే సభా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడే అస్వస్థతగా ఉంటే ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్చారు. ఆయనకి యాంజియోగ్రామ్ చేశారు. అంటే పెద్ద ప్రమాదం ఏమీ లేదు అని చెప్పి ఆయన్ని పంపించారు. ఆ తర్వాత ఆయన చాలా పబ్లిక్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేశారు. అనేక వివాదాస్పదమైన అంశాల మీద కూడా ఆయన మాట్లాడారు. ఇక సభ లోపల ఆయన నిర్వహణ పట్ల కూడా కొంత అసహనం ప్రభుత్వానికి ఉన్నట్టు కూడా ఈ మధ్య కాలంలో బయటపడుతూ వచ్చింది. ముఖ్యంగా ప్రతిపక్షాలను ఆయన బాగా ఎంటర్టైన్ చేస్తున్నారని చెప్పి కూడా వస్తుంది. అది సభ అధ్యక్షుడిగా తన బాధ్యతగా ఆయన చేసినట్టు అనిపించినా, అది అధిష్టానానికి మాత్రం కొంత హెడేక్గా మారిన మాట వాస్తవం. ఆ తర్వాత ఆయనే కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఈ మధ్య కాలంలో వార్తల్లోకి వచ్చారు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద ఆయన చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు కొంత బూమరాంగ్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా రాష్ట్రపతికి, రాష్ట్రాల గవర్నర్లకు ఏదైనా ఫైల్ క్లియర్ చేసే విషయంలో పలానా సమయం, అంటే 3 నెలల్లోనే అది ఓకే చేసి పంపించాలి అని కాల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు చేయడాన్ని ఆయన సహించలేకపోయారు. అదే విషయాన్ని చాలా కుండబద్దలు వగలినట్టు అత్యంత పెద్దవైన రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులకు కూడా మీరు కాల నిర్ణయాన్ని చేస్తారా అని సుప్రీం మీద ఆయన విసిరారు. ఇది కూడా ప్రభుత్వానికి కొంత తలనొప్పిగా తయారు. ముఖ్యంగా ఆయన ఆ సందర్భంగా మాట్లాడిన ఒక అంశం ఏంటంటే జస్టిస్ యశ్వంత్ వర్మ. ఆ కేసు అప్పట్లో నడుస్తుంది. నోట్ల కట్టలో కాలిపోయిన అంశం కదా అది ఆయన్ని ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఈలోపు 3 కమిటీ వేశారు. అంతా అయిపోయింది. అభిశంసనలు కూడా రికమెండ్ చేయడం, అంటే ఆయన పూర్తిగా దొరికిపోయారు. అలాంటప్పుడు ఆయనకి సంబంధించి ఈ తతంగం అంతా జరుగుతున్న క్రమంలో ఆయన, అంటే ధన్‌ఖడ్ చేసిన కొన్ని కామెంట్స్ కూడా కొంత సీరియస్గానే పరిగణించింది అధిష్టానం. ఆయన ఏమన్నారంటే, జస్టిస్ వర్మ విషయంలో న్యాయస్థానం అంతా తనకేదో కొమ్ములున్నట్టు భావిస్తోంది, తానే రాజ్యాంగానికి కూడా అతీతమైనట్టుగా
వ్యవహరిస్తోంది. ముఖ్యంగా యశ్వంత్ వర్మ విషయంలోకి వచ్చేసరికి ఇంతవరకు ఎఫ్ఐఆర్ఏ ఫైల్ కాలేదు. అదే సామాన్యుల విషయంలో అయితే ఊరుకుంటారా? న్యాయ వ్యవస్థ ఏమన్నా ప్రత్యేకంగా పుట్టుకొచ్చిందా అని అర్థం వచ్చేలాగా ఆయన కొంత తోలనాడిన మాట వాస్తవం. అంత ధైర్యం ఆయనకి ఎందుకు వచ్చిందంటే స్వయంగా ఆయన కూడా ఒక న్యాయవాది. గతంలో రాజస్థాన్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత సీనియర్ న్యాయవాదిగా కూడా ప్రమోట్ చేశారు. తర్వాత రాజకీయాల్లోకొచ్చారు. రాజకీయాల్లోకొచ్చినా కూడా ఆయన కొంత వివాదాస్పదమైన వ్యక్తిగానే ఉన్నారు. ఉదాహరణకు వెస్ట్ బెంగాల్ గవర్నర్‌గా పదవి చేసినప్పుడు కూడా దీదీతో ఏమాత్రం పొసగలేదు ఆయనకి. ప్రతిరోజు ఇద్దరికి టామ్ అండ్ జెర్రీ లాగా గొడవలు అవుతూనే ఉండేవి. ముఖ్యమంత్రికి, గవర్నర్‌కి మధ్యలో అదేదంటే అగ్గి రాజుకుంటుందంటారు కదా! భగ్గుమంటుందంటారు. అలాగా ఆయన కొనసాగుతూ వచ్చారు. ఇక ఆ తర్వాత ఉపరాష్ట్రపతిగా ఆయన ప్రమాణక స్వీకారం చేశారు. ఆటోమేటిక్‌గా ఆయన రాజ్యసభ చైర్మన్ అవుతారు. ఎవరైతే ఉపరాష్ట్రపతో వారే రాజ్యసభకు చైర్మన్‌గా ఉంటారు. డెప్యూటీ చైర్మన్ కూడా ఉంటారు. ఇలా సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వర్షాకాలం సమావేశాలు ప్రారంభమైన రోజున ఆయన రాత్రి ఇంటికెళ్ళిన తర్వాత రాజీనామా చేయటం ఏంటి? ఆయనకి అధిష్టానంతో ఏమైనా చిక్కులొచ్చాయా? లేక అధిష్టానమే ఆయనకి అక్షింతలు వేసిందా? లాంటి అనేక అసలు ఆ రోజు ఏం జరిగింది? సోమవారం నాడు వర్షాకాలం సమావేశాలు ప్రారంభమైన తర్వాత జస్టిస్ వర్మకు సంబంధించిన అభిశంసనది ఇంపీచ్‌మెంట్ రెజల్యూషన్ సాధారణంగా అధికార పక్షం దాన్ని మూవ్ చేయాలి. దాన్ని ప్రక్కన పెట్టి మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే లాంటి విపక్ష నేతలు ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆయన ఆమోదం తెలిపారు. సో అది కొంత ఇది. తర్వాత చర్చలు జరుగుతున్నప్పుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీ మీద చాలా చాలా విమర్శలు చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి పెద్ద విమర్శలు చేశారు. ఈ మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మళ్ళా కొత్త పల్లవి అందుకున్నారు కదా! ఆయన 6 యుద్ధ విమానాలు కూలిపోయాయి అని ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య ఆయన చేశారు. అవి ఏ దేశానికి చెందినవో ఆయన చెప్పలేదు. కానీ పరోక్షంగా భారత్ అంతకుముందు కూడా రాయిటర్ అలాంటి వార్తాపత్రికల్లో ఇవి వచ్చినవి. దాని మీద పెద్ద ముఖ్యంగా వైర్ లాంటి వార్తా సంస్థలు ఈ వార్తను బయటికి రాసుకుంటే దాని మీద సీరియస్ యాక్షన్ కూడా తీసుకున్నట్టుగా మనకి తెలుసు. సో మల్లికార్జున ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధానమంత్రి మీద, ముఖ్యంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యల మీద ప్రభుత్వం ఎందుకు నోరు విప్పట్లేదు అనే అంశాలు సుదీర్ఘంగా ఆయన ప్రసంగించారు. సో ఆయన ప్రసంగించడానికి అంత అవకాశం ఎందుకు ఇచ్చారు అని ఒక ఇది కూడా ఆయన మీద అధిష్టానానికి ఆగ్రహం వచ్చినట్టుగా కనిపిస్తోంది. సో అలాగే అదే రోజు బీఏసీ సమావేశానికి కూడా నడ్డా మినిస్టర్ రివిజు వీళ్ళిద్దరూ వెళ్ళినట్టుగా సమాచారం లేదు. సో అది కూడా ఆయనకి ఎందుకంటే ధనకడకి వాస్తవానికి కొంత ఆవేశం ఎక్కువ, అభిజాత్యం కూడా ఎక్కువ. ఈ ప్రోటోకాల్స్ పద్ధతులు అవి ఉంటాయి కదా, వాటిని సక్రమంగా పాటించకపోతే తను ఏమాత్రం సహించరు. అది విపక్షమా లేకపోతే అధికార పక్షం అనేదాన్ని ఆయన చూసుకోరు అనేది కూడా చాలామందికి తెలుసు. ఈ నేపథ్యంలోనే ఈ ఈ వర్షాకాలం సమావేశాల్లో ఏమేం చేయాలి అనే అంశాల మీద నిర్ణయించడానికి బీఏసీ అవుతుంది. దాంట్లో జేపీ నడ్డా గారు ఉన్నారు, రిజిజు గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ అధికార పక్షం నుంచి రావాలి. కానీ వాళ్ళ ఇద్దరు సమావేశానికి రాలేదు. అంటే అప్పటికే బీజేపీ అధిష్టానానికి లేకపోతే ఎన్డీఏ కూటమికి ధన్కడ్ మీద ఏదో కొంత అనుమానం వచ్చి ఉండాలి, లేకపోతే కొంచెం అసహనం వచ్చి ఉండాలి. అందువలనే వాళ్ళు ఎగ్గొట్టారు. ఇది కావాలని జరిగిందా, యాదృచ్ఛికంగా జరిగిందా అంటే నడ్డా గారు అలాంటిదేమీ లేదు, వేరే పనులు ఉండటం వల్ల మేము ఆయనకి ముందుగానే సమాచారం ఇచ్చాము అని చెప్పి సమర్థించుకున్నారు. కానీ అది కూడా ఒక కారణం కావచ్చు అని ఇక్కడ తెలుస్తుంది. ఇక రాష్ట్రపతి గవర్నర్ల విషయంలో ఆయన చేసిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్, అది రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. రాష్ట్రాలకి
గవర్నర్‌గా వెళ్ళిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతో సజావుగా లేకపోతే అప్పుడు రాష్ట్రపతికి, గవర్నర్‌కి విన్నవిస్తారు మామూలుగా. గవర్నర్ చేతిలో లేని దాన్ని రాష్ట్రపతికి ఇస్తారు. అక్కడ కూడా ఆ ఫైల్ తొక్కిపెట్టేసి ఏళ్ళు పూలు పెట్టుకుంటే ఏం కాదు, అది 3 నెలల లోపు ఇవ్వాల్సిందే అని సెక్షన్‌లు కూడా, రాజ్యాంగంలో ఉన్న సెక్షన్‌లు కూడా ప్రస్తావించి సుప్రీంకోర్టు ఆ తీర్పునిచ్చింది. దానికి ఈయన చాలా సీరియస్ అయిపోయి మాట్లాడటం కూడా అధిష్టానానికి అంతగా ఇష్టం లేనట్టు అనిపిస్తోంది. మొత్తానికి న్యాయ వ్యవస్థ మీద ఎందుకో ఆయనకు ఒక రకమైన చిన్న చూపు ఉన్నట్టుగా అనేక సందర్భాల్లో ఆయన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా కొలీజియం వ్యవస్థ మీదే ఆయన పెద్ద కామెంట్ చేశారు గతంలో కూడా. సభా వ్యవహారాల విషయంలో విపక్షాలను బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు అనేది పెద్ద ఆరోపణగా ఉంది. అందుకే ఆయన మొత్తానికి ఏదో అంటారు, మామూలు పరిభాషలో చెప్పాలంటే బహుశా అధిష్టానం ఆయనకేమన్నా క్లాస్ తీసుకుందో, ఎందుకండి మీరిలా ప్రవర్తిస్తున్నారు అన్నదో. అసలే అభిజాత్యం చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకునే వ్యక్తి గనక, అందుకని ఆ రోజు ఇలాంటిదేమన్నా ముందే తెలిస్తే ఆయన, నేనింకా 2 సంవత్సరాలు ఉంటానని అంతకుముందే అనౌన్స్ చేశారు ఆయన. అయినప్పటికీ అదే రోజు రాత్రి 9:30 కల్లా ఆయన రిజైన్ చేసేసి రాజీనామా లేఖను గవర్నర్‌కి పంపించటం, గవర్నర్ వెంటనే దాన్ని ఆమోదించటం, గజెట్‌లో కూడా ప్రకటించటం చూస్తూ ఉంటే అధిష్టానానికి ఆయన మళ్ళీ బ్రతిమాలి, బామాలి ఒప్పించడం అనేది ఇష్టం లేనట్టు కనిపిస్తుంది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ అడ్వాంటేజ్‌గా తీసుకున్నది. ఒక రైతు బిడ్డని, సామాన్య కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిని బలవంతంగా రాజీనామా చేయించారని కాంగ్రెస్ కొత్త పల్లవి అందుకుంది. ఖర్గే గారు, అలాగే జయరాం రమేష్ బాహటంగానే ఈ కామెంట్ చేశారు. వాస్తవం ఏదైనా మొత్తానికి ఇప్పుడు ఇంకొక కొత్త అంశం తెర మీదకొచ్చింది. ఇవన్నీ చేస్తున్నారు కనుక ఇవన్నీ ప్రభుత్వానికి ఇరకాటంలో పెట్టే అంశాలే. మళ్ళా ఇంకొక జడ్జికి సంబంధించిన అభిశంసన, అదే శేఖర్ యాదవ్ అని దాన్ని కూడా ఆయన అంగీకరించి తీర్మానాన్ని అంగీకరించినట్టుగా కూడా అధిష్టానానికి మింగుడు పడిన అంశం అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే అది ప్రతిపక్షాలు చేసిన ఇది. అదే యశ్వంత్ వర్మ అయితే 2 పక్షాలు చేసినవే తీర్మానం, అది ఆయన్ని తీయాల్సిందే. ఎందుకంటే ఆయన దొరికిపోయాడు కనుక, ఏది నోట్ల కట్టల విషయంలో దొరికిపోయాడు కనుక. సో వాస్తవానికి ఉపరాష్ట్రపతిగా ఇంకా ఆయనకి 2 ఏళ్ళు ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇలా అర్ధాంతరంగా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళల్లో బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈయనే ఈ కారణంగా, అంటే ఏ కారణాలు లేకుండా, గతంలో కూడా వివి గిరి, వెంకటరామన్ అలాంటి వాళ్ళు రాజీనామా చేశారు. ఎందుకు? రాష్ట్రపతిగా వాళ్ళు పోటీ చేసి గెలిచిన తర్వాత ఉపరాష్ట్రపతి ఆటోమేటిక్గా రిజైన్ చేయాలి కనుక అలా చేశారు. ఇలా కాకుండా బైరన్ సింగ్ షెకావత్ ఆయన కూడా ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఇంకొక మాసం ఆయనకి పదవీ కాలం ఉందనగా రిజైన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి అప్పుడు రాష్ట్రపతి కంటెస్ట్లో ప్రతిభా పాటిల్ గెలవటం వల్ల ఆయన ఓడిపోయారు. ఓడిపోయినందుకు నైతిక బాధ్యత వహించి ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఇక శంకర్ దయాళ్ శర్మ గారు ఇలాంటి వాళ్ళు చేశారు, కానీ సహేతుకమైన కారణాలతో వాళ్ళు చేశారు. ఇక్కడ ఇలాగ ఆరోగ్య కారణాలు, నాకు ఇలా బాగాలేదు, డాక్టర్ అడ్వైజు అనేలాంటి సాకులు మాత్రం వాళ్ళు చెప్పినట్టుగా అనిపించట్లేదు. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో హూ ఈజ్ నెక్స్ట్ అనే దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. దీనికంటే ముందు కారణాలు వెతికే ప్రయత్నం కూడా చాలామంది చేస్తున్నారు. ఇష్టం లేకపోయినా ఆయన్ని ఇన్నాళ్ళు అధిష్టానం కొనసాగించింది అనేది ఒక కారణమైతే, విపక్ష నేతలను ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తున్నారనేది రెండో కారణం అయితే, జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానాన్ని అధికార పక్షం కాకుండా విపక్షాలు చేసిన దాన్ని ఆయన యాక్సెప్ట్ చేశారని ఇంకొకటి కూడా ఒక అనుమానంగా అక్కడ. ఇప్పుడు తర్వాత అంశం ఏంటంటే, ఇప్పుడు డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఉన్న హరివంశ్ వారిని నెక్స్ట్ ఉపరాష్ట్రపతి చేస్తారు. ఎందుకంటే త్వరలో బీహార్కి అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలలో బీహార్ వ్యక్తికి కనుక మనం ఇవ్వగలిగితే బాగుంటుంది. ఈ నేపథ్యంలో ఇక మీడియా తెలిసిందే కదా, సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేసేసినాయి.
ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్‌డీఏలో భాగస్వామి అయిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలోని మన చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రపతి అవుతారు, లోకేష్ గారు సీఎం అవుతారు అని రకరకాల ఊహాగానాలు చేశారు. కాకపోతే కొంచెం అథెంటిక్‌గా ఉన్న కొన్ని వార్తలేంటంటే బీహార్‌కి తప్పనిసరిగా ఇవ్వాలి. ఇప్పుడున్న డిప్యూటీ స్పీకర్ హరివంశ్ కూడా బీహార్‌కి చెందిన వ్యక్తే. ఆయనకిస్తే బావుంటుంది అనేది కూడా ఒకటి. ఇంకా కొన్ని పేర్లు కూడా వచ్చినియి. అసలు ఏకాఏకి అదెందుకు మనకి నితీష్ కుమార్‌కి ఇచ్చేస్తే సరిపోతుంది గదా! ఇప్పుడు ఆయన ఎటు మనకు భాగస్వామి. ఆయన గనక ఆ ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెడితే ఎక్కువ మాట్లాడటానికి ఛాన్స్ ఉండదు అని చెప్పి అది కూడా ఉన్నది. ఇంకొక విచిత్రమైన పేరు కూడా ఇప్పుడు ఈ పరిశీలనలో ఉన్నట్టు శశి థరూర్. కాంగ్రెస్‌లో కొంత మేధావిగా చెప్పుకునే శశి థరూర్ ఈ మధ్య కాలంలో ఈ ఎన్‌డీఏకి కొంచెం దగ్గరవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ప్రపంచ దేశాల్లో మనం వెళ్లి మాట్లాడిన ఒక టీమ్‌కి ఆయన ఆయన ఆహ్, నే నాయకత్వం వహించారు. చాలా సజావుగా దాన్ని నడిపించుకుంటూ వచ్చారు. చాలామంది ఎంపీలు చెప్పినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం శశి థరూర్ పేరు ప్రతిపాదించలేదు. అయినప్పటికీ అధిష్టానమే అంటే ఎన్‌డీఏ ప్రభుత్వమే ఆయన్ని పంపించింది. అప్పుడు ఆయన సక్సెస్‌ఫుల్‌గా చేసుకొచ్చాడు గనక కొంత భారతీయ జనతా పార్టీకి దగ్గరవుతున్నారేమో అందువల్లనే ఆయనకు కూడా ఛాన్స్ ఉంది అని చెప్పి ఇలాగా రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ఏం తెలుస్తుందో చూడాలి. చాలామంది ట్రయల్స్‌లో ఉన్నారని చెప్తున్నారు. ప్రతిదానికి ఒక రాజకీయ కోణం తప్పనిసరిగా ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఈ మధ్యనే అశోక్ గజపతిరాజు గారికి గోవా గవర్నర్‌గా పంపించారు గనక మరే ఛాన్స్ ఉండకపోవచ్చు. బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి కనుక తప్పనిసరిగా బీహార్‌లోనే ఆ వ్యక్తి ఎవరో ఉన్నారో వారికి ఇచ్చే ఆస్కారం ఉంది. అలాంటిది ఏమన్నా జరిగితే ఇప్పుడున్న హరివంశ్‌నే కొనసాగించవచ్చు. లేదా నితీష్ కుమార్‌ని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి పెద్ద స్థానంలో కూర్చోబెట్టి పెద్దాయన గనుక పెద్దగా గౌరవించే ఆస్కారం ఉందో ఏమో రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో పరిశీలించడం మినహా ప్రజలకి మహా అయితే ఏం చేస్తారు? ఊహాగానాలు చేస్తారు. ఆయన పేరు రావచ్చు, ఈయన పేరు మనం ఇందాక అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి, లోకేష్ గారిని ఉపరాష్ట్రపతిని చేసి ఇక్కడ లోకేష్ గారికి అలాంటి పుకార్లు మనం నమ్మాల్సిన ఆస్కారం లేదు. మొత్తానికి మోదీ మనసులోనూ నడ్డా పేరు కూడా మళ్ళా వచ్చింది. ఎందుకంటే ఆయన పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన కొంచెం ఆ పార్టీలో పెద్ద ఆయన గనక ఆయనకు కూడా జేపీ నడ్డాకు కూడా అవకాశం ఉండే ఇది కూడా మనకి తెలుస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో. భారత అత్యున్నత పదవైన రాష్ట్రపతి తర్వాత అత్యున్నతమైనది. సో రాజ్యాంగ పదవి కనుక దాంట్లోకి సమర్థుడైన వ్యక్తి రావాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ చేసిన కల్లోలం మీద చేసిన విశ్లేషణ మీకు నచ్చిందని భావిస్తూ మళ్ళీ ఇంకొక మంచి అంశంతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.